Dr. Kaushik MD. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను మీకు సిటీ యాంజియోగ్రఫీ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ సడన్గా రావటము, చాలా డెత్స్ అవడం కూడా చూస్తాము. ఏజ్తో లిమిట్ కూడా లేదండి. ఈ మధ్యలో మనం 30 years 25 years దాటిన వాళ్ళకు కూడా సడన్గా డెత్ అవటము, కార్డియాక్ అరెస్ట్ అవటం మనం చూస్తూ ఉన్నాము. సో ఇది పక్కన పెడదాము. సో సిటీ యాంజియోగ్రఫీ అంటే ఏంటి, దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే, ఇది ఏంటంటే మనకి ఒక నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండి. సో దీనివల్ల మనకి ఏంటంటే మన కరోనరీ ఆర్టరీస్లో ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా అంటే, కరోనరీ ఆర్టరీస్ అంటే సప్లై అయ్యేటువంటి బ్లడ్ వెజల్స్ని, ఆర్టరీస్ని, వాటిని కరోనరీ ఆర్టరీస్ అని అంటారండి. సో ఈ కరోనరీ ఆర్టరీస్లో మనకి ఏదైనా బ్లాక్స్ ఏర్పడినప్పుడు హార్ట్కి సప్లై అయ్యే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవటం వలన ఏమవుతుంది, హార్ట్ సడన్గా ఆగిపోవటం, దాన్ని మనం హార్ట్ అటాక్ మనం చెప్పుకుంటాము. సో ఈ కరోనరీ ఆర్టరీస్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవటం అనేది ప్రథమం అండి. ఇది తెలుసుకోవడానికి మనం సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ చేస్తామండి. ఓకే, అయితే సో ఇది ఎందుకు చేయించుకోవాలి, ఎవరెవరు చేయించుకోవాలి? ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి చాలామందికి మనకు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్, తర్వాత బ్లోటింగ్ రావటము, ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరం రావటము, ఇలాంటివి ఉంటాయి. చాలామంది అది కేవలం గ్యాస్ అనే అనుకొని ఈనోలు తాగటము, లేకపోతే ఇంకా వేరే గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ లాంటివి అవన్నీ వేసుకోవడం చేస్తూ ఉంటాము. సో అది మన గ్యాస్ అనుకొని మనం నెగ్లెక్ట్ చేస్తాము. సడన్గా వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవటం అనేది మేము తరచూ చూస్తూనే ఉంటాం. రీసెంట్గా కూడా మాకు తెలిసిన వాళ్ళకి అలా జరిగిందండి. అతని ఏజ్ కూడా ఆల్మోస్ట్ 38 years. గ్యాస్ వస్తుందే గ్యాస్ అనుకొని అతను డైలీ నైట్ ఈ యాంటాసిడ్ డ్రింక్స్ తాగి పడుకోవటం చేయటం జరిగింది. ఒక్కసారి బాగా సివియర్ అయితే హాస్పిటల్కి వెళ్ళాడు. అది కూడా హాస్పిటల్కి ఆయన గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళంగానే అక్కడే స్పాట్లో ఆయన పెయిన్ ఎక్కువైపోయి కొలాప్స్ అయిపోయి చనిపోయాడు. సో ఈ మిస్టేక్ కూడా అనుకుంటూ ఉంటారండి. సో ఇలాంటి టైంలో మనకి ఒక్కొక్కసారి డాక్టర్స్కి కూడా డయాగ్నోస్ చేయటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే అది చెస్ట్ పెయిన్ లేదా గ్యాస్ వల్ల వస్తున్నటువంటి ఉబ్రమ లేదా చెస్ట్ టైట్నెస్ ఎందుకు వస్తుందా అనేది డిఫరెన్షియేట్ చేయటం కూడా పేషెంట్కి ఒకసారి కష్టంగా ఉంటుంది, డాక్టర్ కూడా కష్టంగా ఉంటుంది. సో దీన్ని మనం ఒక నిమిషం పక్కన పెడదాము. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి చెస్ట్ టైట్నెస్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా చిక్క పడుతున్నప్పుడు కానీ చెస్ట్ దగ్గర మనం, లేదా ఒక్కోసారి హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటున్నప్పుడు కానీ, ఏదైనా పాల్పిటేషన్స్ వస్తున్నప్పుడు కానీ, గుండె దడగా ఉండటం కానీ సడన్గా ఇలాంటివి వచ్చినప్పుడు మనం జనరల్గా కార్డియాలజిస్ట్ కానీ దగ్గరికి వెళ్ళి, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీయించుకుంటాము. 95% మనకి ఈసీజీ అనేది ఆ టైంలో మనకి నార్మలే రావటం జరుగుతూ ఉంటుంది. సో ఈసీజీ నార్మల్గా ఉంటుందని మనం చూస్తూ ఉంటాము తరచుగా. సో ఈసీజీ నార్మల్గా ఉంది, అయినా మళ్ళీ మనం ఆ టైంకి వెళ్ళిపోతాము. డాక్టర్ కూడా ఏమీ లేదండి, ప్రాబ్లం ఏమి లేదు, చూద్దాము, గ్యాస్ అయి ఉండొచ్చు, ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది, అలా వాడుతూ ఉంటాం. కానీ మనకి ఆ బాధ వేధిస్తూనే ఉంటుందండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసీజీతో పాటు ఈసారి స్ట్రెస్ టెస్ట్ చేస్తారు. అంటే థ్రెడ్మిల్ టెస్ట్ అంటే, థ్రెడ్మిల్లో అందరికీ తెలుసు కదండి, థ్రెడ్మిల్లో మనం నడుస్తూ ఉంటే మన చెస్ట్కి ఈసీజీ లీడ్స్ కనెక్ట్ చేసి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక హార్ట్ ఒక రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఏదైనా పెయిన్ వస్తుందా, అంటే హార్ట్ మన ఎక్సర్సైజ్ టాలరెన్స్ అనమాట, దాన్ని వస్తుందా అనేది ఈ థ్రెడ్మిల్ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుందండి. సో ఈ థ్రెడ్మిల్ టెస్ట్ కూడా చాలాసార్లు ఏమవుతుందంటే ఎటువంటి ఫైండింగ్ మనకు అందులో కూడా రాదు, నార్మల్గానే రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎంత అయిపోయింది, మన హార్ట్ ఈజ్ సేఫ్ అనుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఏమవుతుంది, మనకు ఆ సిమ్టమ్స్ అనేది ఇంకా పర్సిస్ట్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకు ఆ గిలి అనేది ఉంటుంది సహజంగా. అంటే అదేదో ఒకరిని చూస్తే వచ్చేది కాదండి గిలి అనేది. మనకి అతను లోపల ఒక బాధ, ఒక పెయిన్ కానీ, లేకపోతే ఒక డిస్కంఫర్ట్ కానీ చెస్ట్ దగ్గర కానీ, లేకపోతే అది గ్యాస్ వల్ల కానీ ఏదనేది అతనికి అర్థం కాక అతను మొదలు పడుతూ ఉంటారు పేషెంట్ అనేది. సో అలాంటి టైంలో మనం రూల్ అవుట్ చేసుకోవాలంటే ఒక ఎక్సలెంట్ టెస్ట్ అండి ఇది, సిటీ యాంజియోగ్రఫీ అనేది. ఇది ట్రెడిషనల్గా మనకి అందరికీ తెలుసు, సిటీ యాంజియోగ్రామ్ అనేది మనం ఎందుకు చేస్తాము, అది మన ఆర్టరీస్, కరోనరీ ఆర్టరీస్లో డైరెక్ట్గా ప్లేక్స్ ఏమైనా ఉన్నాయో చూస్తానికి ఒక కెథెటర్ అనేది మన చేయి ద్వారా కానీ, తొడ దగ్గర కానీ ఆర్టరీ ద్వారా ఒక కెథెటర్ పోనిచ్చి చూస్తారనమాట. అది పూర్తిగా ఇన్వెసివ్ ప్రొసీజరు, అది లాంగ్ ప్రొసీజర్, ఇన్వెసివ్ ప్రొసీజర్ అనమాట.
అది కాకుండా ఇది నాన్ ఇన్వేసివ్. ఇదేంటి, జస్ట్ ఒక డై అనేది ఎక్కించేసేసి మనకి సిటీ స్కాన్లో మనని పొందించి ఒక 3D ఇమేజెస్ ద్వారా మన కొరనరీ ఆర్టరీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తుంది అనమాట. ఇది మనకి టెస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక రీఅష్యూరెన్స్, అట్ ద సేమ్ టైము లోపల కొరనరీ ఆర్టరీస్ నిజంగా బ్లాక్ ఉందా లేదా అనేది కూడా మనకి రేడియాలజిస్ట్ చూసి చెప్తారనమాట. అంటే మనకి కొరనరీ ఆర్టరీస్ ఎలా ఉన్నాయి, పేటెంట్గా ఉన్నాయా లేదా, ఏదైనా బ్లాక్ ఉందా అనేది కూడా మనకి క్లియర్ కట్గా తెలిసిపోయే అవకాశము ఈ సిటీ యాంజియోగ్రామ్లో మనకి సిటీ యాంజియోగ్రఫీలో మనకి తెలిసిపోతుంది. సో ఈ కొరనరీ సిటీ యాంజియోగ్రఫీ అనేది మనకి ఏమైనా బ్లాక్స్ ఉంటే చెప్పడమే కాకుండా పేషెంట్కి కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ సిటీ యాంజియోగ్రఫీ చేసేటప్పుడు కాల్షియం స్కోర్ అని కూడా చెప్తారండి. అసలు కాల్షియం స్కోర్ అంటే ఏంటంటే మన రక్తనాళాలు ఉంటాయి కదండి, కొరనరీ ఆర్టరీస్ కానీ లేకపోతే బ్లడ్ వెసల్స్ కానీ ఏదైనా కానీ మన కాల్షియం మనం రోజు డైలీ తీసుకున్న కాల్షియం కానీ లేకపోతే మన బాడీలో జనరేట్ అయ్యే కాల్షియం కానీ అది ఏమవుతుందంటే మన బ్లడ్ వెసల్స్లో వెళ్ళిపోయి డిపాజిట్ అయిపోతుంది అనమాట. డిపాజిట్ అయిపోయినప్పుడు ఎలాస్టిసిటీగా ఉండాల్సిన కొరనరీ ఆర్టరీస్ కానీ ఈ బ్లడ్ వెసల్స్ కానీ ఏమవుతాయంటే ఎలాస్టిసిటీ పోయి హార్డ్గా తయారైపోతాయి. హార్డ్గా తయారైపోవడమే కాకుండా కాల్షియం డిపాజిషన్ మెల్లిగా పెద్దదయ్యి ఒక ప్లేక్గా ఫామ్ అయిపోయి అది ఎప్పుడైనా కానీ ఆ ప్లేక్ ఏమవుతుందంటే రప్చర్ అయిపోతుంది అనమాట. అంటే ఈ కొరనరీ ఆర్టరీ గోడల్లో లోపల ఆ కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. ఆ కాల్షియం డిపాజిషన్ ఎక్కువైపోతే ఏమవుతుందంటే కొరనరీ ఆర్టరీ గోడలో డిపాజిట్ అవుతుంది కదండి, ఆ గోడ పైన ఉన్న లేయర్ ఒక్కసారిగా రప్చర్ అయితే ఆ కాల్షియం మొత్తం బయటకు వచ్చేసేసి అక్కడ బ్లాక్ అయిపోయి సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది అనమాట. సో ఈ కాల్షియం స్కోర్ ఏం చేస్తుంది, ఈ కాల్షియం డిపాజిషన్ మన కొరనరీ ఆర్టరీస్లో ఎక్కడైనా ఉందా, ఉంటే ఎంత ఉంది, అది ఎంత పర్సంటేజ్లో ఉంది అనేది చెప్పడం ఈ కొరనరీ యాంజియోగ్రఫీ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ కొరనరీ యాంజియోగ్రఫీ టెస్ట్ వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఏంటంటే ఏదైనా బ్లాక్ ఉందా అనేది మనకి డై ఎక్కటం వల్ల వెంటనే తెలియటం, అంతేకాకుండా ఈ సిటీ స్కాన్ తీయటం వల్ల మనకి కాల్షియం డిపాజిషన్ కానీ కొరనరీ ఆర్టరీలో ఉంటే ఏమైందంటే వైట్ కలర్ ప్యాచెస్గా మనకి కనిపిస్తాయండి. ఆ వైట్ కలర్ ప్యాచెస్ ఎక్కడైతే మన కొరనరీ ఆర్టరీస్లో కనిపిస్తాయో దాని ఒక పర్సంటేజ్ ఆఫ్ తీసుకొని అది ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి ఈ కాల్షియం స్కోర్ అనేది ఒక క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారంగా వీళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది. సో ఈ కాల్షియం స్కోర్ ఇండెక్స్ అంటాము. ఈ కాల్షియం స్కోర్ ఇండెక్స్ అంటే 0 అంటే అసలు ఎటువంటి కాల్షియం డిపాజిట్ లేదని, ఎటువంటి ప్రాబ్లం ప్రస్తుతం లేదని మనం చెప్పుకుంటాము. అదే కనుక 1 to 10 అంటే దాన్ని మైల్డ్ ప్లేక్ అంటాం. అంటే చాలా వెరీ మైల్డ్ అనమాట. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ రిడక్షన్ అలాంటి వాటి చేసుకుంటే ఇది మనకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తాము. అదే కాకుండా 11 to 100 అంటాం అనమాట. దీన్ని మైల్డ్ అంటాము. దీనికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు వితిన్ 10 ఇయర్స్లో ఇదే కనుక పర్సంటేజ్ ఆఫ్ కాల్షియం స్కోరు మోర్ దెన్ 15% ఎవ్రీ 2 ఇయర్స్ ఇంక్రీజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాము. అదే 101 to 100 ఉందనుకోండి, దాన్ని మోడరేట్ రిస్క్ అంటాము. వితిన్ 5 to 10 ఇయర్స్ లోపు వచ్చే ఆయనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని. అదే కనుక గ్రేటర్ దెన్ 400 ఉంటే కనుక దాన్ని ఎక్స్టెన్సివ్ రిస్క్ అంటాము. సో ఈ పేషెంట్కి మనం తరచూ ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడన్నా చెస్ట్ పెయిన్ అయిన వస్తున్నా కానీ మనం కేర్ఫుల్గా ఉండి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి సిటీ యాంజియోగ్రఫీ చేసినప్పుడే మనకి కాల్షియం స్కోర్ ఇండెక్స్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఈ 2 అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి సిటీ యాంజియోగ్రఫీ తీసుకోవటం వల్ల. ఒకటి, కొరనరీ ఆర్టరీ ఒక పేటెన్సీ ఎలా ఉంది, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఏదైనా బ్లాక్ ఉందా, ఏదైనా ప్లేక్ ఉందా, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఏమైనా అయిందా, ఏదైనా అడ్డుపడుతుందా అనేది తెలుసుకోవటము. రెండోది కాల్షియం స్కోర్ ఎంత ఉన్నది అనేది కూడా తెలుసుకోవటం అనేది మనకి 2 జరుగుతుంది. ఇది ఈ అడ్వాంటేజ్ అని మన సిటీ యాంజియోగ్రఫీ అంటాం. సరే, మీరు అడగచ్చు చాలామందికి ఎక్కడ డౌట్ వస్తుందంటే ఇంత ముందల్లా ఈసీజీ తీసేవాళ్ళు కదండి, ఈసీజీలో మరి నార్మల్ వచ్చింది, ఈసీజీకి అడ్వాన్స్డ్ వచ్చేసి స్ట్రెస్ టెస్ట్, అదే థ్రెడ్మిల్ టెస్ట్ అంటారు. మరి థ్రెడ్మిల్ టెస్ట్లో కూడా నార్మల్ వచ్చినప్పుడు ఇందులో మీకు ఎందుకు కనిపిస్తుందండి? మరి అంటే పేషెంట్ పరిగెత్తిన అతను టార్గెట్ హార్ట్ రేట్ రీచ్ అయినా కానీ థ్రెడ్మిల్ టెస్ట్లో ఆ టెస్ట్ కూడా నార్మల్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇందులోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అడుగుతారండి. అది జనరల్గా అందరికీ వచ్చే డౌటే. అయితే చాలామంది పేషెంట్స్కి ఎప్పుడు ఈ హార్ట్లో సిమ్టమ్స్ బయటపడతాయంటే ఆ కొరనరీ ఆర్టరీ మోర్ దాన్ 70% నేరో అయితేనే ఈ సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయండి. ఆ సిమ్టమ్స్ ఈసీజీలో చూపించవచ్చు ఆ టైంకి,
ఆ 70% దాటినప్పుడే మనకి థ్రెడ్మిల్ టెస్ట్లో కూడా రిజల్ట్ మనకి ప్రాబ్లం ఉందనేది చెప్తుందనమాట. అదే 70% లెస్ 50%, 60%, 40% బ్లాక్ అయిందనుకోండి, టెస్ట్లు అన్నీ నార్మల్గానే ఉండొచ్చు. ఏది ఈసీజీ నార్మల్గా ఉంటుంది, థ్రెడ్మిల్ టెస్ట్ కూడా నార్మల్గా ఉంటుంది. కానీ పేషెంట్కి ఏదైనా పరిగెత్తినప్పుడు ఒక్కోసారి సడన్గా ఏదైనా ఒకసారి ఏదైనా లైట్గా ఆర్టరీ స్పాజంలోకి వెళ్ళింది అనుకోండి, లైట్గా ఆల్రెడీ బ్లాక్ అయింది, ఇంకా స్పాజంలోకి వెళ్ళింది అనుకో, అప్పుడు సిమ్టమ్స్ రావటం అయిన తిరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి 70% దాకా బ్లాక్ అయితే కానీ ఈ బయటపడవు. కాబట్టి ఈ సిటీ యాంజియోగ్రఫీ తీస్తే ఏమవుద్ది, మనకి 20% ఉన్నా కానీ మనకి వెంటనే తెలుసు. తగిన ట్యాబ్లెట్స్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ తీసుకుంటే మనకి అది సడన్గా కార్డియాక్ డెత్లోకి మనం వెళ్ళకుండా, అయితే ఏట్రల్ ఫిబ్రిలేషను ఇలాంటివి మనకి జరగకుండా ఉండడానికి ఈ టెస్ట్ అనేది బాగా మనకి ఉపయోగపడుతుంది. మనం చూడాలి. నెక్స్ట్ ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారండి, దీనికి ఏదైనా చేయాలా అంటే ముందుగా అనేది ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మనం ఒక 4 అవర్స్ ఫాస్టింగ్లో ఉండాలి. మనం ఆ రోజు ఫాస్టింగ్లో ఉంటే మన ముందు అడుగుతారనమాట, మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వేరే ఇతర ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారు. నార్మల్గా ఏమి మనకి ప్రాబ్లమ్స్ వీటికి కౌంటర్ ఇండికేషన్ ఏది ఉండదండి. మ్యాక్సిమము ఆ డై ఎక్కిస్తారని చెప్తారు. అది అయోడిన్ బేస్డ్ కాంట్రాస్ట్ డై అండి. ఆ డై వల్ల ఒక్కోసారి ర్యాషెస్ రావటము, స్కిన్ ఎలర్జీ రావటం అనేవి వస్తాయని చెప్తారు. అది కూడా ఏదో వేళలో ఒకరికలా జరుగుతూ ఉంటుంది. అది కూడా పెద్ద రిస్క్ ఏమి ఉండదండి. దానికి కావాల్సిన మెడిసిన్ వాడుకోవచ్చు ఏదన్నా వస్తే కనుక ఇన్ కేస్. సో ఏం చేస్తారంటే, పేషెంట్ 4 అవర్స్ ఫాస్టింగ్ ఉన్న పేషెంట్ని మనకి సిటీ స్కాన్ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక డై అనేది ఎక్కిస్తారండి. డై ఎక్కించిన తర్వాత ఒక సిరీస్ ఆఫ్ స్కాన్స్ తీస్తారనమాట. మన ఊపిరి పీల్చుకోండి, వదలండి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు సిటీ స్కాన్ రన్ చేస్తారనమాట. చేసినప్పుడు మన హార్ట్ యొక్క ఇమేజెస్ విత్ కరోనరీ ఆర్టరీస్ ఉన్న ఈ ఇమేజెస్ అండ్ మనకి 3D ఇమేజెస్ వాళ్ళు తీస్తారండి. ఈ సిటీ స్కాన్ మామూలు దానికి దీనికి ఏంటి తేడా అంటే, ఇందులో మనకి 3D ఇమేజెస్ వస్తాయండి. ఈ 3D ఇమేజెస్లో మనకి పూర్తిగా బ్లడ్ వెజల్స్ లూమెన్ అంటే ఖాళీ బాగా తెలియటము, 3 వైపుల నుంచి హార్ట్ యొక్క స్ట్రక్చర్, మజిల్ స్ట్రక్చర్ కూడా 3 వైపుల నుంచి బాగా తెలియటము, ఇమేజెస్ అన్నీ ఈ కరోనరీ యాంజియోగ్రఫీ, సిటీ యాంజియోగ్రఫీలోనే మనకి బాగా తెలుస్తాయి. ఆ ఇమేజెస్ కూడా మనకి ప్రింట్అవుట్ ఇస్తారు. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఇది ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ దాకా మనం భోజనం చేయమంటారు, మనం తినేసేయచ్చు. ఆ రిపోర్ట్ అనేది రేడియాలజిస్ట్ చూసిన తర్వాత కార్డియాలజిస్ట్ కూడా చూసి మనకి రిపోర్ట్ ఎలా ఉన్నది అనేది చెప్తారు. దాన్ని బట్టి మనం తదుపరి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. ఈ ప్రొసీజర్ని మనం సిటీ యాంజియోగ్రఫీ ప్రొసీజర్ అంటాము. ఇది చాలా తేలికైన ప్రొసీజర్ అండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది చేయించుకుంటే కనుక మనకి ముందు ఈ టెన్షన్, ఏదైనా హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో, అది వస్తుందేమో మన టెన్షన్ అనేది మొత్తం పూర్తిగా పోతుంది. అది నార్మల్గా వస్తే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటాము, మనం ఒక సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్తాము. సో ఇదండి సిటీ యాంజియోగ్రఫీ యొక్క పూర్తి డీటెయిల్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. Coronary cord angiography.